దేవుని యొక్క నామం మహిమపరచబడును గాక. ഞങ്ങൾ കേരളത്തിൽ നിന്ന് എറണാകുളത്തു നിന്നും കോട്ടയത്ത് നിന്നും വന്ന ബഹുമാനപ്പെട്ട അച്ഛനോട് കൂടെ ഇവിടെ എത്തിയവരാണ്. కేరళ రాష్ట్రం నుంచి ఎర్నాకుళంలో కోటాయి అనేటువంటి స్థలంలో నుంచి అచ్చనతో అంటే ఫాదర్తో కలిసి మేము బయలుదేరి వచ్చాం. ഞങ്ങളുടെ ചർച്ച് മണർകാട് സെന്റ് മേരീസ് കത്തീഡ്രൽ കോട്ടയമാണ്. వారి యొక్క చర్చి సెయింట్ మేరీ అనేటువంటి చర్చి అన్నమాట. మణగాడు కోటయం, మనగడ కోటై అనేటువంటి ఒక గ్రామం. పెద్ద చర్చి అంటండి, పెద్దది. చాలా కుటుంబాలు వస్తాయంట సార్ గారి యొక్క సంఘంలోకి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞാൻ ആദ്യം ഒരു 4 പാട്ട് യേശുവിനെ എങ്ങനെ കാണാമെന്ന് എൻ്റെ കൂടെ ചെല്ലുകയും കൂടെ ചെയ്യുകയാണെങ്കിൽ നിങ്ങൾക്ക് പഠിക്കുകയും ചെയ്യാം. ആദ്യം 4 വരി പാട്ട് പാടും. 4 పాటలు మాత్రమే పాడగలుగుతారు. యేసు ప్రభుని ఎలాగా మనం చూడాలి, എങ്ങനെ കാണാം, യേശുവിനെ എങ്ങനെ കാണാം എന്നുള്ള ചുരുക്കി ഒരു പാട്ട് പാടാൻ പോവാണ്. యేసు ప్రభుని మనం ఎలా చూడగలుగుతాము అన్న ఒక చిన్న పాట. ഒന്നാമത്തേത്, ఒకటేది പ്രാർത്ഥനയിൽ കാണും ഞാൻ യേശു രാജനെ. ఒకటి ప్రభువుని మనం ఎలాగా చూడగలుగుతాము అంటే మొట్టమొదటిది ప్రార్థన ద్వారా మనము ప్రభువుని మనం చూడగలుగుతాం. 2, బైబిల్ തുറന്നു കാണും ഞാൻ యేసు రాజనే. విద్యం పిల్లరా, రెండవదిగా ఎలాగంటే బైబిల్ తెరిచిన బైబిల్ ద్వారా కనబడుతున్న యేసు రాజా అన్నట్టుగా మనం కనబడతారు. 3, దూతల మధ్య കാണും ഞാൻ యేసు రాజనే. 3వదిగా దూతల మధ్యలో నిన్ను చూస్తాను అన్నటువంటి ఒక విషయం. 4వదిగా రాజరాజనాయి വരുന്ന యేసు రాజు. యేసు ప్రభు ఎలాగ వస్తాడు, రాజుగా ఆయన కనబడుతున్నాడు, మన మధ్యలోనికి వస్తున్నాడు. 4వ విషయం అయింది. നമുക്കത് ചേർന്ന് എല്ലാവരും കൂടെ പാടാം. మనమందరం ఒకసారి చేరి మనము ఒకసారి మనం పాడదామా? പ്രാർത്ഥനയിൽ കാണും ഞാൻ യേശു രാജനെ, പ്രാർത്ഥനയിൽ കാണും ഞാൻ യേശു രാജനെ, യേശു രാജനെ. ప్రార్థన ద్వారా నాకు కనబడును యేసయ్యా, ప్రార్థన ద్వారా నాకు కనబడును యేసయ్యా. ബൈബിൾ തുറന്നു കാണും ഞാൻ യേശു രാജനെ, ബൈബിൾ തുറന്നു കാണും ഞാൻ യേശു యేసయ్యా, യേശു രാജനെ, యేసు రాజుగా. ദൂതർ മധ്യേ കാണും ഞാൻ യേശു രാജനെ, దూతల మధ్యలో కనబడును యేసయ్యా, ദൂതർ മധ്യേ കാണും ഞാൻ യേശു രാജനെ, യേശു രാജനെ. രാജരാജനായി വരുന്ന യേശു രാജനെ, രാജരാജനായി വരുന്ന യേശു രാജനെ, യേശു രാജനെ. അത് 4 കാര്യമേ ഉള്ളൂ. 1, പ്രാർത്ഥനയിൽ കാണും. ఒకటి యేసు ప్రభుల వారు ప్రార్థన ద్వారా మనకు కనబడతాడు. 2, బైబిల్ തുറന്ന് നമുക്ക് കാണാൻ സാധിക്കും. రెండవదిగా మనం బైబిల్ తెరిచినప్పుడు యేసు ప్రభువును మనం చూడగలుగుతాం. దూതന്മാരുടെ మధ్యത്തിൽ കാണുവാൻ സാധിക്കും. మూడవదిగా దూతల మధ్యలో ఆయన దిగి వచ్చును, దాన్ని మనం చూస్తాం. ഇനി കർത്താവ് രാജാതി രാജാവായി വീണ്ടും വരുന്നത്. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రాజుగా ఆయన మన మధ్యలోనికి 2వ రాకడలో రాబోతున్నాడు. అప్పుడు మనం చూడబోతున్నాం. ഞാൻ ഒരു 5 മിനിറ്റ് പറഞ്ഞുകൊണ്ട് വേഗം അവസാനിപ്പിക്കുകയാണ്. నేను 5 నిమిషాలు మాత్రమే చెప్పి నేను ముగిస్తా. നമുക്ക് യേശുവിനെ എങ്ങനെ കാണാമെന്ന് പറഞ്ഞു. మనం యేసు ప్రభుని ఎలాగా చూడగలుగుతాం? ഇനി യേശുവിന്റെ സ്നേഹിതന്മാർ എങ്ങനെയാകാം എന്നൊന്ന് ചിന്തിക്കാം. యేసుక్రీస్తు శిష్యులు ఎలాగా ఆలోచించారు? നല്ലൊരു സ്നേഹിതനെ എല്ലാവരും ആഗ്രഹിക്കുന്നു. మంచి స్నేహితుడిని అందరూ ఆదరిస్తారు. ആ സ്നേഹിതൻ ഒരു വിശ്വസ്തനായിരിക്കണമെന്ന് നാം എല്ലാവരും ആഗ്രഹിക്കുന്നു. ఆ స్నేహితుడు ఎలాగా నమ్మకమైనటువంటి స్నేహితుడిగా ఉన్నవారిని ఆదరిస్తారు. നല്ലവനും നമുക്ക് വിശ്വസിക്കാൻ കൊള്ളാവുന്നവനുമായ ഒരാളുണ്ട്, അതാണ് യേശു.
ఆయనే నిజమైన స్నేహితుడు, మనకు నమ్మదగిన സ്നേഹിతుడు. ఆయన మాత్రమే మనల్ని ആദരിంచగలుగుతాడు. അങ്ങനെയെങ്കിൽ യേശുവിന്റെ സ്നേഹിതന്മാരാകുന്നത് എങ്ങനെ എന്ന് നമുക്കൊന്ന് ചിന്തിക്കാം. మనకి ఒక ఆలోచన, యేసు ప్రభుకి మనం ఎలాగా స్నేహితులు కాగలుగుతాం. ഒന്ന്, ఒకటి. 5 കാര്യങ്ങളുണ്ട്, അത് వేగం പറഞ്ഞ് అవసానిപ്പിക്കാം. 5 കാര്യങ്ങൾ. మనం ఎలాగ యేసు ప్రభుకు స్నేహితులు అవుతాం అన్నది 5 కార్యాలు నేను తొందరగా ముగిస్తాను. ഒന്ന്, ఒకటి, ദൈവകൽപ്പന അനുസരിക്കുമ്പോൾ യേശുവിനെ കാണാൻ സാധിക്കും. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం వలన మనము దేవుని యొక్క స్నేహితులు అనిపించబడతాం. അത് വിശുദ്ധ ബൈബിളിൽ എവിടെ പറയുന്നത് നമുക്ക് ചിന്തിക്കാം. బైబిల్ గ్రంథము ఏమని దాని గురించి చెప్పబడుతున్నదని మనకి తెలియజేస్తుంది. ശുദ്ധമുള്ള യോഹന്നാന്റെ പുസ്തകം పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త സുവിശേഷം 15:14. 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులని ఉందురు. మీరు నాకు స్నేహితులై ఉందురు. അപ്പോൾ അത് നിങ്ങൾക്ക് മനസ്സിലായി കാണുമെന്ന് വിചാരിക്കുക. രണ്ടാമത്തെ കാര്യം, ఒకటి, మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం వలన యేసు ప్రభువుకు శిష్యులు అవుతాం. రెండవదిగా പങ്കുവെക്കുക എന്നാണ്. మనము పాలు పొందాలి అండి. ദാസന്മാരെ ആരും രഹസ്യങ്ങൾ പറഞ്ഞു കൊടുക്കാറില്ല. చూడండి, దాసులకి ఎప్పుడు కూడా ఏది కూడా పంచుకోరు. അവരെ ആ സ്ഥാനത്തേക്ക് ആരും ഉയർത്താറുമില്ല. అయితే ఆ స్థానంలోకి ఎవరు కూడా వెళ్ళరు. വിശ്വസ്തന്മാരായ സ്നേഹിതന്മാരെയാണ് നാം എല്ലാം പങ്കുവയ്ക്കുന്നത്. మనమందరము నమ్మకస్తులము కనుక, మనము పరిశుద్ధులము కనుక ఆయనతో మనము పాలి భాగస్తులై ఉన్నాం. യേശു കർത്താവ് പിതാവിൽ നിന്ന് പ്രാപിച്ചതെല്ലാം ശിഷ്യന്മാരെ അറിയിച്ച് അവരുടെ സ്നേഹിതന്മാരായി. చూడండి, దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు దాసులైనటువంటి మన కోసము తండ్రి యొద్ద నుంచి ఏదైతే ఉన్నదో రహస్యమైనటువంటి సంగతులన్నీ కూడా మనకందరికీ ఆయన ఏం చేశాడు? పాలు పంచుకున్నాడు మనతో కూడా. യേശു കർത്താവ് കാണിച്ചതുപോലെ നാമും നമ്മുടെ ജീവിതത്തിൽ പങ്കുവെക്കുന്നവരാണ്. యేసుక్రీస్తు చూపించినట్లుగా మనము కూడా యేసు ప్రభులాగా అందరికి మనము పంచిపెట్టే వారముగా ఉండాలి. ఏ విషయమైనా కూడా. యోహన్నాന്റെ సువిశేషం యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం. 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడినది, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక తన యజమానుడు చేయు దానిని ఎరుగును కనుక మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేదని. നിങ്ങൾ ആ വാക്യങ്ങൾ ശ്രദ്ധിച്ച് വായിച്ചാൽ അതിന്റെ കാര്യം മനസ്സിലാവും. ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా మీరు విని చదివితే నేను చెప్పే మాటలు మీకు చక్కగా అర్థమవుతుంది. അപ്പൊ രണ്ടാമത് പറഞ്ഞത് പങ്കുവെക്കുക എന്നുള്ളതാണ്. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఉన్నటువంటి సంగతులన్నిటిని కూడా మనకు ఏం చేశాడు? ఆయన బయలుపరిచాడు. മൂന്നാമത്തെ കാര്യം, మూడవ కార్యము, 3, ജീവനെ കൊടുക്കുന്ന സ്നേഹം പ്രദർശിപ്പിക്കുന്നവൻ സ്നേഹിതനാണ്. మరొక లక్షణం, నిజమైన స్నేహితుని యొక్క లక్షణం ఏంటంటే, దేవునిలా నిజమైన స్నేహితుడు తన ప్రాణాన్ని తన యొక్క స్నేహితుని కొరకు పెడతాడు. ఆ యోహన్నాന്റെ సువిశేషం തന്നെ 13-15 వాక్యంలో యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం మనం ఒక చదువు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టిన వాని కంటే ఎక్కువగా ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు. చాలు. యేసు కర్తావు നമുക്ക് വേണ്ടി ജീവൻ വെടിക്കുന്നു. యేసుక్రీస్తు మన కొరకై ప్రాణమును పెట్టాడండి. നമ്മെ അവൻ സ്നേഹിതന്മാരാക്കി మనల్ని ఆయన యొక్క స్నేహితులుగా చేసుకొని. ഇനി 4ാമത്തെ പോയിന്റ്, 4వదిగా കർത്താവിന്റെ ക്രൂശിൽ നാം പങ്കാളികളാകുമ്പോൾ നാം അവന്റെ സ്നേഹിതന്മാരാകുന്നു. 4వదిగా యేసుక్రీస్తుకు మనం ఎలాగా స్నేహితులు అవుతామంటే, ఆయన యొక్క శిలువ శ్రమలలో, శిలువ మరణంలో మనము పాలు పొందిన వారమైతే మనము ఆయన యొక్క
స్నేహితులు అవుతాం మనం. തന്റെ ഓമനപുത്രനെ తన యొక్క ఏకైక కుమారుణ్ణి നമുക്ക് വേണ്ടി യാഗമാക്കുവാൻ మన కొరకై ఆయన బలియాగం అయినాడండి. തീരുമാനിച്ചപ്പോൾ ദൈവത്തിന്റെ ഹൃദയവേദന എന്താവുന്നു എന്ന് നാം ഓർക്കണം. ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఎంత వేదన పడ్డాడు అన్న విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాలి. അനുഭവിച്ചറിയുവാൻ ദൈവം അബ്രഹാമിന് ഒരു അവസരം കൊടുത്തു. అలాగా మనకు తెలుసుకొని ఎప్పుడైతే మనము నడుచుకుంటామో అప్పుడు నిజమైన స్నేహితులు అనిపించబడతాం. യാഗം കഴിക്കാൻ ദൈവം കൽപ്പിച്ചപ്പോൾ మనల్ని మనము సమర్పించుకొని బలి అయినప్పుడు మనము അബ്രഹാം അനുഭവിച്ച സംഘർഷവും വേദനകളും వర్ణించాൽ അതിന് వాక్కుകളില്ല. చూడండి, అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం ప్రకారముగా ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు దేవునితో కూడా. అలా ఆయన దేవుని సన్నిధిలో జీవించబడ్డాడు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో శ్రమలను బాధలను మనం భరించినప్పుడు అబ్రహాము లాగా మనం తీర్చబడతాం. അബ്രഹാമിന് വേദനയിൽ കൂടി അബ്രഹാം ദൈവത്തിന്റെ മനോവേദനയുമായി താതാമ്യം പ്രാപിക്കുന്നതായി നമുക്ക് അതിൽ നിന്ന് കാണാം. చూడండి, అబ్రహాము దేవుని యొక్క ప్రేమలో నుండి మనము చూడగలుగుతాం. തന്റെ ఏకజాతనే విట్టుకొడుకుമ്പോൾ అబ్రహాం ఏం చేశాడు? తన ఏకైక కుమారుడైన ఈసాకును కూడా యేసు ప్రభులాగా బలి అర్పించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? సమర్పించుకున్నాడు తను తాను. അപ്പോൾ ദൈവത്തിന്റെ വേദന എന്തായിരുന്നു എന്ന് നമുക്ക് ഓർക്കണം. అప్పుడు దేవునికి ఎంత వేదన ఉంటుంది ఒక కుమారుని, ఏకైక కుమారుని బలిచ్చే సమయంలో. അഞ്ചാമത്തെ കാര്യം പറഞ്ഞുകൊണ്ട് അവസാനിപ്പിക്കാം. నేను ఐదవ కార్యం చెప్పి నేను ముగిస్తాను. അഞ്ചാമത്തെ കാര്യം, ദൈവത്തെ పరిపూర్ణമായി విశ్వసింക്കുന്നവരാണ് യഥാർത്ഥ സ്നേഹിതർ. నిజమైన స్నేహితులు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని యథార్థముగా ప్రేమించేటువంటి వారే నిజమైన స్నేహితులు యేసు ప్రభుకు పిలువబడతారు. അബ്രഹാം വിശ്വസിച്ചു, അത് അവന് നീതിക്കായി കണക്കിട്ടു. వాక్యం చెప్పబడుతుంది, అబ్రహాము విశ్వాసం ఉంచెను, అది అతనికి ఏమైందంటే నీతిగా ఎంచబడెను. യാക്കോബിന്റെ ലേഖനം 2:23 പറയുന്നു. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం. യാക്കോബിന്റെ ലേഖനം యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. അബ്രഹാം చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనములు మరియు దేవుని స్నేహితుడని మరియు దేవుని యొక్క స్నేహితుడని పేరు కలిగెను. అది వినెను, అతనికి పేరు కలిగను. മനസ്സിലായല്ലോ? అందుకు మనకి అర్థమైందండి. ജീവിതത്തിൽ ഏത് പ്രതിസന്ധികളിലും జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా നമ്മുടെ കൂടെ നടക്കുന്നവനാണ് നമ്മുടെ കർത്താവായ യേശു. మనతో కూడా నడిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. നമ്മുടെ కష్టങ്ങളിലും మన యొక్క కష్టాల్లో, വേദനകളിലും మన యొక్క బాధలలో നമ്മെ തോളിൽ ചുമന്നുകൊണ്ട് നടക്കുന്നവനാണ് യേശു. ఆయన మనల్ని భుజాల మీద మోస్తాడంటే దేవుని బిడ్డ. നമുക്ക് വേണ്ടി ജീവൻ വെടിഞ്ഞവൻ, ఆయన మన కొరకై జీవాన్ని, ప్రాణాన్ని అర్పించేటువంటి దేవుడు అండి. വിശ്വസ്തൻ, ఆయన నమ్మదగిన దేవుడు. మనకి വാക്കു പാലിക്കുന്നവൻ, ఆయన మాట తప్పని వాడాయన. നമ്മെ കരുതുകയും കാക്കുകയും ചെയ്യുന്നവൻ. ఆయన పిలిచిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కూడా. ഞാൻ ഈ പറഞ്ഞതായ 5 കാര്യങ്ങൾ ഒരിക്കൽ കൂടി പറഞ്ഞുകൊണ്ട് ഞാൻ അവസാനിപ്പിക്കാം. నేను చెప్పిన మాటలు మరొకసారి కూడా చెప్తే నేను ముగిస్తాను. ഒന്നാമത്തെ കാര്യം, 1వ కార్యము, ദൈവകൽപ്പന അനുസരിക്കുമ്പോൾ దేవుని యొక్క వాక్యమును అనుసరించేటప్పుడు യേശുവിന്റെ സ്നേഹിതരാകും. యేసు ప్రభు యొక్క స్నేహితులు అవుతాం మనం. നമുക്കുള്ളത് പങ്കുവെക്കുമ്പോൾ మనము కూడా యేసు ప్రభుతో కూడా మన యొక్క సమస్యలను మనం పంచుకున్నప్పుడు, തന്റെ ജീവനെ കൊടുക്കുന്ന സ്നേഹം പ്രദർശിപ്പിക്കുമ്പോൾ, తన యొక్క జీవాన్ని ఇచ్చి మన కొరకై త్యాగం చేసినటువంటి దేవుణ్ణి, നാലാമത് കർത്താവിന്റെ ക്രൂശിൽ നാം പങ്കാളികളാകുമ്പോൾ, మనము కలవారి శిలువ యొక్క శ్రమలలో మనము పాలి భాగస్థులమై ఉండాలి. అప్పుడు నిజమైన స్నేహితులు అనిపించబడతాం. അഞ്ചാമത്, 5వది, ദൈവത്തെ പരിപൂർണമായി വിശ്വസിക്കുന്നവൻ കർത്താവിനെ വിശ്രയിക്കുന്നു. ఆమేన్. దేవునిని పరిపూర్ణముగా యథార్థముగా ఎవరైతే అనుసరిస్తారో, ఆయనతో నడుస్తారో వాళ్ళు నిజమైన స్నేహితులు. ഞാൻ ഇത്രയും പറഞ്ഞുകൊണ്ട് എന്റെ വാക്കുകൾ നിർത്തുന്നു. నేను ఇంతటితో నేను ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ഇങ്ങനെ ഒരു അവസരം തന്ന
എൻ്റെ ബഹുമാനപ്പെട്ട സ്റ്റീഫൻ അച്ഛനോടും സാജുവിനോടും സുഭാഷ് ബ്രദറിനോടും നന്ദി അറിയിച്ചുകൊണ്ട് കൂടി വന്ന എല്ലാ ദൈവമക്കളോടും നന്ദി അറിയിച്ചുകൊണ്ട് നിർത്തുന്നു. ദൈവത്തിൻ്റെ നാമം മഹത്വപ്പെടുമാറാകട്ടെ. ఈ సమయం ఇచ్చినటువంటి